నిన్న చెప్పిన హర్రర్ స్టోరీ కంటిన్యూషన్ పార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో అలాగే మీరు ఫ్లవర్స్ గురించి అప్డేట్ అడిగారు కదా, ఇవిగోండి ఫ్లవర్స్ వచ్చాయా రాలేదా అక్క అనేసి. వచ్చాయి, ఇంకొద్దిసేపు అయితే మంచిగా విచ్చుకొని పోతాయి. సో నా లైఫ్లో జరిగిన హర్రర్ స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను కదా. పార్ట్ 1 అయితే నేను బయోలో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇదైతే పార్ట్ 2 అనమాట. ఎక్కడి దాకా వచ్చిందనంటే, నేను ఎవరిలో కలిసేదాన్ని కాదు, లోన్లీగా. ఇంకా నేను ఒక్కదాన్నే నైట్ అయినా మా రూమ్లోనే ఉండేదాన్ని, మా హస్బెండ్ వచ్చేదాకా అని చెప్పాను కదా. ఒకరోజు ఏమైందంటే నైట్ ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, కొంచెం పార్టీ ఉందనేసి లేట్గా వస్తానని అన్నారు. నేను ఒక్కదాన్నే పడుకొని, ఇంకా అప్పుడు నాకు టచ్ ఫోన్ ఉండేది, వివో. సో దాన్ని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ మధ్య మధ్యలో తనకి కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు చూసినా ఒక 10 మినిట్స్కి ఒకసారి ఖచ్చితంగా కాల్ చేసి మాట్లాడుకునే వాళ్ళం, ఎందుకంటే కొత్తగా మ్యారేజ్ అయింది కదా. ఇంకా తనతో మాట్లాడి కాల్ కట్ చేసిన తర్వాత ఇంకా వింత వింత శబ్దాలు అయితే వస్తున్నాయి కిటికీ దగ్గర నుంచి. ఫస్ట్ అయితే నేను అంత పెద్దగా పట్టించుకోలేదు, మామూలుగా ఏందోలే అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ సెకండ్ డే కూడా సేమ్ రిపీట్ అయిపోయింది. ఆ శబ్దాలు ఎలా ఉన్నాయంటే, ఒక మనిషి బాధతో కూర్చొని ఏడిస్తే మూలుగుతారు చూసారు అని, అలాంటి సౌండ్స్ అయితే వచ్చాయి. నేను చెప్తే ఎవ్వరు నమ్మలేదు ఇలా వస్తున్నాయి అని అంటే. ఇంట్లో చెప్తే ఇంకా నేను అసలుకే భయపడతా, చిన్నవాటిని పిల్లిని చూసి కూడా భయపడతా. ఇంకా అలాంటిదేమోనని అనుకొని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. నా మాటలు అసలు ఎవ్వరు నమ్మలేదు నిజంగా. అందరు ఉన్నప్పుడు ఆ సౌండ్స్ వచ్చేవి కావు, ఎవ్వరు లేనప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే వచ్చేవి ఆ సౌండ్స్. ఇప్పుడున్నంత జ్ఞానం అప్పుడుంటే ఖచ్చితంగా నేను రికార్డ్ అయినా వీడియో అయినా చేసి పెట్టేదాన్ని. సో వాళ్ళకి చూపించి ప్రూవ్ చేసుకోవాలి కదా, అందుకోసం అనేసి. నేను ఎంత చెప్పినా నా మాటలు అసలు ఎవ్వరూ చెవున పెట్టేవాళ్ళు కాదు. అసలుకే బెదురుగుడ్లది, గింత చూసినా గంత చూసినా ఉత్తిగా భయపడిపోతుంది. నువ్వు ఆ రూమ్లో నిన్ను ఎవరు ఉండమన్నారు, ఒక్కదాని అట్లా ఉండకూడదు, బాగా వచ్చేదాకా మా రూమ్లో పడుకుందు రా అనేసి అనేవాళ్ళు. నాకు పడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించేది, ఎందుకంటే ఆడపిల్లలం కదా. మనకంటూ ఒక రూమ్ ఉంటేనే మనం ప్రొటెక్టివ్గా ఉండగలుగుతాము. ఎందుకంటే పడుకున్నప్పుడు మన డ్రెస్ ఎలా ఉంటుందో అవన్నీ కొంచెం నేను దృష్టిలో పెట్టుకొని నేను ఒక్కదాన్నే ఉండడానికి ఇష్టపడేదాన్ని. అందులో ఒకటి నాకు ఒంటరితనం అంటేనే ఇష్టం. నేను మనుషులలో కలిసేదాన్నే కాదు, ఇంకా మనుషుల్ని చూస్తే నాకు ఒక దెయ్యాలని చూసినంత ఫీలింగ్ అయితే వచ్చేది. ఇంకా నాకు మా హస్బెండ్ ఒక్కడు ఉంటే హ్యాపీగా ఉండేదాన్ని, తను లేకపోతే ఇంకా ఎప్పుడు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఎప్పుడు వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూసేదాన్ని. ఏ పని చేసినా కూడా కలిసే చేసేవాళ్ళం. తనను వదిలిపెట్టి నేను ఒక్క సెకండ్ కూడా ఉండేదాన్ని కాదు, చాలా ఇష్టపడేదాన్ని. ఎంతలా అంటే అసలు ఏంటి ఈమె అని అనుకునేవాళ్ళు, అంతలా ఇష్టపడేదాన్ని. ఎప్పుడు బావా బావా అనుకుంటూ వెనకాలే తిరుగుతూ ఉండేదాన్ని. నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ అయితే చెప్తాను, ఎందుకంటే ఒక్కసారి చెప్పినా అర్థం అవ్వదు. వీడియో అయితే 3 మినిట్స్